ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈ రోజున మన పాఠం ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు సావధానంగా వినండి. యెహోవా సెలవిచ్చునదేమనగా, మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షిస్తాను. ఏలయనగా వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేశారు. మోయాబు మీద నేను అగ్ని వేస్తాను, అది కెరీయోతు నగరులను దహించి వేస్తుంది. గొల్లును రణకేకలును బాకానాదమును వినబడుతూ ఉండగా మోయాబు చస్తుంది. మోయాబీయులకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలము చేస్తాను. వారితో కూడా వారి అధిపతులందరినీ నేను సంహరిస్తానని యెహోవా సెలవిస్తున్నాడు. యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షిస్తాను. ఏలయనగా వారు తమ పితరులు అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనలేదు. యూదా మీద నేను అగ్ని వేస్తాను, అది యెరూషలేము నగరులను దహించి వేస్తుంది. యెహోవా సెలవిచ్చేది ఏమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షిస్తాను. ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేస్తారు. పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేస్తారు. దరిద్రుల నోట్లో మన్ను వేయడానికి బహు ఆశపడతారు. దీనుల త్రోవకు అడ్డం వస్తారు. తండ్రి కుమారుడు ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరుస్తారు. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగించక వాటిని ఉంచుకొని బలిపీఠములన్నిటి వద్ద పండుకుంటారు. జుల్మానా సొమ్ముతో కొన్న ద్రాక్షరసాన్ని తమ దేవుని మందిరములోనే పానము చేస్తారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఇశ్రాయేలు యూదా మామూలు మనుషులు కారు. వీరు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. వీరికెన్నో బాధ్యతలనప్పగించాడు దేవుడు. ధర్మశాస్త్రమందలి దశాజ్ఞలను వీరు ఏదో విధంగా మీరినవారే. అందుకే దేవుడు వీరిని శిక్షించాల్సి వచ్చింది. దేవుడు వీరి మీద కఠిన చర్య తీసుకున్నాడు. వీరు నశించిన ప్రజలయ్యారు. దేవుని శిక్షకు గురి అయ్యారు. దేవుని శిక్షను తప్పించుకోలేరు. పైగా వీరు అన్యులా అంటే కాదు. దేవుడు అవకాశాలతో పాటు బాధ్యతలను కూడా అప్పగిస్తాడని మనము జ్ఞాపకముంచుకోవాలి. లూకాసు వార్త 12వ అధ్యాయం 48వ వచనం, తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులుతాయి. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడుతుందో వాని వద్ద ఎక్కువగా తీయచూస్తారు. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగిస్తారో వాని వద్ద ఎక్కువగా అడుగుతారు. మనకు బాధ్యతలున్నాయంటే లెక్క అప్పగించాలి. ఇశ్రాయేలు యూదా ప్రజలు ఆమోసు ప్రసంగాలు వింటున్నారు. ఇశ్రాయేలు చుట్టుపక్కల ఉన్న అన్యజాతులను అతడు గద్దిస్తూ ఉంటే ఆసక్తిగా విన్నారు. గాని తమనే మందలిస్తున్నప్పుడు అది వారికి రుచించలేదు. వారికది అభ్యంతరమైంది. దేవుడు అన్యులనే కాదు, తన స్వంత ప్రజలను కూడా పాపం చేసినప్పుడు గద్దిస్తాడు, శిక్షిస్తాడు. దేవుడు దీర్ఘశాంతము గలవాడే. అయితే దేవుని బిడ్డలారా, తండ్రిని శోధించకండి, దేవుణ్ణి విసికించకండి. దేవుడు ఇతరులను శిక్షిస్తున్నప్పుడు అది నీకు గొప్ప హెచ్చరిక. ఈ అధ్యాయంలో ఆమోసు మోయాబు జాతిని గద్దిస్తూ ప్రవచిస్తున్నాడు.
మోయాబు 3 సార్లు 4 సార్లు పాపం చేసింది. లెక్కించాలంటే ఎన్నో ఉన్నాయి. ఎంచబోతే మంచమంతా కంతలే. అయినా వాటిలో ఒక్క పాపమే దేవుడు ఎత్తి చూపుతున్నాడు. వీరేం చేశారేమిటి? ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నం చేశారు. మోయాబుకు కక్ష సాధింపు మనస్తత్వం ఉంది. వీరు ఎదోమీయులను ఓడించారు. ఎదోము రాజును చంపారు. వీరి కక్ష ఎంతవరకు పోయిందంటే అతని ఎముకలను కూడా కాల్చి సున్నం చేశారు. అప్పటికి కాని వారి కసి తీరలేదు. ఇలాంటి పని చేసినందుకు నేను మోయాబును శిక్షిస్తాను అంటున్నాడు దేవుడు. గొల్లు రణగుణ ధ్వనుల మధ్య బాకానాదం వినబడుతూ ఉండగా మోయాబు చస్తుంది, హతమైపోతుంది. ఆ జాతి అంతరించిపోతుంది. నెబుకద్నెజరు వచ్చి అంత పని చేశాడు. ఊరు పేరు లేకుండా మోయాబు తుడిచిపెట్టుకుపోయింది. మోయాబు జాతిలో నుండే రూతు వచ్చింది. రూతు ఎంత మంచి మహిళ! అందానికి అందం, గుణానికి గుణం. ఆమె బోయజును పెండ్లాడిన సుగుణాల రాశి. రూతు గ్రంథంలో ఈమె కథానాయిక. యేసుక్రీస్తు వంశావళిలో ఈమె పేరుంది. ఈమె జాతికి మోయాబీయురాలు. అన్యురాలైతే మటుకేమి ధన్యురాలు. మోయాబు జాతి మొదలు మంచిది కాదు. ఆ జాతికి విషాదాంతం తప్పలేదు. మోయాబు తరువాత దేవుడు యూదా జాతిపై తీర్పు ప్రకటిస్తున్నాడు. సాధారణంగా ఇశ్రాయేలు, యూదా జాతులకు ముందు సందేశమిచ్చి ఆ తరువాత ఇతర జాతులపై తీర్పు ప్రకటించడం జరుగుతుంది. కాని ఆమోసు పద్ధతి విలక్షణంగా కనిపిస్తోంది. ముందు ఇతర జాతులను పేర్కొని ఆ తరువాత ఇశ్రాయేలు, యూదాల పేరు చెప్పి దేవుడు మందలిస్తున్నాడు. వీరు తన స్వంత ప్రజలే అయినా వారి మీదికి కఠినమైన తీర్పును దేవుడు రానిస్తున్నాడు. దేవుడు ఎక్కువ వెలుగిచ్చినప్పుడు వారి నుండి ఎక్కువ అడుగుతాడు. కొందరికి బైబిలు లేదు, వారు దేవుని వాక్యం విని ఉండలేదు. మనకైతే బైబిలు ఉంది, వాక్యం వింటున్నాము. అలాంటప్పుడు మనకు ఎక్కువ బాధ్యతలున్నాయి. మాకు దేవుని వాక్యం ఉంది అని గొప్పలు చెప్పుకోవడం కాదు, వాక్యానికి విధేయులమవుతున్నామా లేదా అనేది ప్రశ్న. ఈ వాక్యాన్ని ఎంతమందికి వినిపిస్తున్నాము అనేది మరో ప్రశ్న. చుట్టూరా ఉన్న జాతులపై దేవుని తీర్పును ప్రకటించిన తరువాత ఆమోసు యూదా, ఇశ్రాయేలు సంగతి చర్చిస్తున్నాడు. దక్షిణ రాజ్యమైన యూదాతో తీర్పు మొదలవుతోంది. ఈ యూదా జాతిలో నుండే ఆమోసు వచ్చాడు. యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వారిని శిక్షిస్తాను. 3, 4 ఎన్నో పాపాలు చేసింది ఈ జాతి. అయితే దేవుడు 1-2 పాపాలనే తీసి చూపుతున్నాడు. వీరి పాపాలన్నిటిలోకి మచ్చుకు 1-2. వీరు యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిన వారై ఆయన విధులను గైకొనలేదు. వీరు తమ పితరులు అనుసరించిన అబద్ధాలను చేపట్టి మోసపోయారు. ఇదే మాట యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు పదే చెప్పారు, గద్దించారు. దక్షిణ రాజ్యానికి శిక్ష తప్పదు అన్నారు. యూదావారు దేవుని ధర్మశాస్త్ర విధులను నిర్లక్ష్యం చేశారు. వీరికి ధర్మశాస్త్రం ఉండి ఏమి ప్రయోజనం? దానిని వీరు గైకొనలేదు, అవిధేయులయ్యారు. ధర్మశాస్త్రం ఉన్నది గనుక దానిని అనుసరించే దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ధర్మశాస్త్రం లేని వారికి వారి మనస్సాక్షే ధర్మశాస్త్రం. యూదా మీదికి కూడా అగ్ని పంపుతాను అంటున్నాడు దేవుడు. అగ్ని శిక్ష. ఇదే శిక్ష అన్యజాతులకు ప్రకటించబడింది. నెబుకద్నెజరు వీరి మీదికి వచ్చి పడ్డాడు. యెరూషలేమును భస్మీపటలం చేసి విడిచాడు. ప్రవచనం చెప్పినదంతా జరిగింది. నాశనం తరువాత రాళ్ల గుట్టలు మిగిలాయి, బూడిద కుప్ప మిగిలింది. ఇప్పుడు ఇశ్రాయేలుకు తీర్పు. వీరి పాపాలు ఎలాంటివి అంటారా? అవి ముఖ్యంగా 2: అవినీతి, దేవదూషణ. ఆమోసు ఈ ప్రవచనాలు చెబుతున్నది బేతేలు నుండి. అక్కడే రాజుగారు ప్రత్యేకంగా నిర్మించుకున్న గుడి ఉంది. అందులో నిలిచి ఆమోసు ఒక ప్రవక్తగా మాట్లాడుతున్నాడు.
ఇంతవరకు ఆయా జాతులను గురించి మాట్లాడాడు, అందరూ విన్నారు. కాని ఇప్పుడు వీరి మీదికి వచ్చిన తీర్పును ప్రకటించడం వారికి రుచించలేదు. వారి అభిమానం దెబ్బతిన్నది. వారు సహించలేకపోయారు. ఇప్పుడే యూదా సంగతి చెప్పి ముగించాడు. ఇక మిగిలింది ఇశ్రాయేలు. యూదా గోత్రాలు 2, ఇశ్రాయేలు గోత్రాలు 10. యూదాకు ఇశ్రాయేలుకు మధ్య వైరం ఏర్పడింది. శత్రురాజులు వచ్చి పడినప్పుడు ఏదో విధంగా సరిపెట్టుకొని యూదా ఇశ్రాయేలు కలిశారుగాని అది తాత్కాలికమైన కలయిక మాత్రమే. యూదా మీదికి తీర్పు వస్తుంది అని ఆమోసు ప్రవచించినప్పుడు వారు బాగానే విన్నారు, ఆమేన్ అన్నారు. గాని ఇప్పుడు తమకే తీర్పు ఉంది అంటున్నాడీ ప్రవక్త. యెరూషలేముకు యూదాకు తీర్పు వస్తే రాని, కాని మాకా తీర్పు అంటూ ప్రవక్తను నిలదీసి అడుగుతున్నారు. 6వ వచనం నుండి ఇశ్రాయేలు తీర్పు. రాజుగారు ఆరాధించేది బేతేలు ఆలయంలోనే. ఇప్పుడు వారు ఆమోసును ప్రతిఘటిస్తున్నారు. తన ముందరే ఉన్న ప్రజలను ఉద్దేశించి ఆమోసు ప్రవచిస్తున్నాడు. యెహోవా సెలవిచ్చేదేమనగా, ఆమోసు తన స్వంత అభిప్రాయాలు చెప్పటం లేదు, దేవుడు చెప్పిందే తాను చెప్తున్నాడు. ప్రసంగవేదిక నుండి మాట్లాడే బోధకుడు దేవుడు సెలవిస్తున్నాడు అనే ప్రాతిపదికపైన మాత్రమే మాట్లాడాలి, అంతే. అది ఇది పోగు చేసి ఉబుసుపోక కబుర్లు బోధించకూడదు. మోషే ధర్మశాస్త్రంలోని నైతిక ప్రమాణాలను వీరు మట్టిలో కలిపారు. యూదా దశాజ్ఞలను మీరింది, మరి ఇశ్రాయేలో? మోషే ధర్మశాస్త్రంలో ఇంకా ఎన్నెన్నో నైతిక నియమాలున్నాయి. వాటిని ఇశ్రాయేలు పూర్తిగా కాలరాచింది. ఇష్టమొచ్చినట్లు బరితెగి బతుకుతోంది. దేవునికి కోపం తెప్పిస్తోంది. ద్రవ్యానికి నీతిమంతులను అమ్మివేస్తారు. పాదరక్షల కోసం బీదవారిని అమ్మేస్తారు. ఉత్తరాదిన ఉన్న 10 గోత్రాలకు మోషే ధర్మశాస్త్రమున్నది. అయినా తమ చుట్టూరా ఉన్న అన్యజాతుల కంటే మరీ భ్రష్టులైపోయారు. ఏ పాపాలను బట్టి దేవుడు అన్యజాతులను పారద్రోలాడో అవే పాపాలు చేస్తున్నారీ ఇశ్రాయేలీయులు. దేవుడు వీరి చేష్టలను చూచి ఎంతో బాధపడ్డాడు, వేదన చెందాడు. బీదలను వారు నిర్దాక్షిణ్యంగా వేధిస్తున్నారు. దరిద్రులను బాధపెడుతున్నారు. బీదలను నలగొడుతున్నారు. దోషనివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెడుతూ గుమ్మమునకు వచ్చే బీదవారికి అన్యాయం చేస్తున్నారు. పాత నిబంధన ప్రవక్తల ప్రబోధాలను నేటి సందర్భానికి అన్వయించుకొని చూడండి శ్రోతలు. మీకేమనిపిస్తోంది? యేసుక్రీస్తు తిరిగి వచ్చే వరకు బీదలకు ఈ బాధలు తప్పవు. యేసు ప్రభువు రాజ్యంలో మాత్రమే నీతి నివసిస్తుంది, బీదలకు న్యాయం జరుగుతుంది. యేసుక్రీస్తే నిరుపేదలకు ఆశ్రయదుర్గం, ఆశాతార. ఏ రాజ్యంలోనైనా పరిపాలకులు ఐశ్వర్యవంతులు, వారికి బీదల కష్టాలేం తెలుసు? బీదల దయనీయ స్థితి నెరిగిన యేసుక్రీస్తు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు అన్నాడు, బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు కాని నేనుండను. అసలు యేసు ఉంటే బీదలే ఉండరు. బీదలను అణగదొక్కే ఇశ్రాయేలు జాతికి తీర్పు అంటున్నాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19వ వచనం ఏమంటోంది? నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చూపకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగచేస్తుంది, నీతిమంతుల మాటకు అపార్థము పుట్టిస్తుంది. బీదల హక్కులను కాపాడడానికే దేవుడు ఈ ధర్మశాస్త్ర నియమాన్ని రాసి ఇచ్చాడు. ధనికులు డబ్బుతో న్యాయాన్ని కొంటారు. ప్రతి తరంలోనూ బీదలకు అన్యాయమే జరుగుతోంది. జత చెప్పులకు న్యాయాన్ని అంగట్లో అమ్మివేశారంటే బీదలు ఎలా అణగారిపోయారో ఊహించండి. దరిద్రుల నోట మన్నే, చివరికి ఆ మన్ను కూడా దొరకకుండా చేస్తారు. న్యాయాధిపతులు లంచగొండులైతే ఇంకేముంది, బీదలు హతమైపోతారు. అలాంటి పరిస్థితులు దేవుని తీర్పు కిందికి వస్తాయని ఆమోసు ఘంటాకంఠంతో ప్రకటిస్తున్నాడు.
అన్యాయస్థులు దీనుల త్రోవకు అడ్డం వస్తారు. దీనులు నోరు తెరచి మాట్లాడలేరు, నోరు గలవారిదే ఊరు. అయితే ప్రభువు వాగ్దానం మనకెంతో నిరీక్షణ గొలుపుతుంది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. అలనాడు ఇశ్రాయేలు ఉత్తరాది రాజ్యంలో బీదలు అన్యాయానికి గురైపోయారు. ఈ రోజున కూడా లోకమంతటా ఇదే జరుగుతోంది. తండ్రి కుమారుడు ఒకతనే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరుస్తారు. ఇక్కడ వేశ్య సంగతి ప్రస్తావనకు వచ్చింది. తండ్రి కొడుకు ఒకే వేశ్యను కూడుతారు. ఇలాంటి వ్యభిచారం వల్ల దేవుని నామం దూషించబడుతుంది. ఇది హేయమైన నీచమైన పాపం. దేవుడు ఇలాంటి పాపాలకు గాను ఉత్తర రాజ్యాన్ని కఠినంగా శిక్షించబోతున్నాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని ధిక్కరిస్తున్నారు. ఆమోసు బీదల పక్షాన మాట్లాడుతున్నాడు. అది అమజ్యాలాంటి నాయకులకు మింగుడు పడని మాత్ర అయింది. ఆమోసు అవినీతిని తీవ్రంగా ఖండిస్తున్నాడు. అది ఈ స్వనీతి పరులకు గిట్టదు. అన్యాయాన్ని, దౌర్జన్యాన్ని ఆమోసు ఎండగడుతున్నాడు. దేవుని మూలంగా ఆమోసు ఈ ప్రవచనాలు పలుకుతున్నాడు. బీదలకు జరిగే ఈ అన్యాయానికి దేవుడు తీర్పు తీరుస్తాడని ఆమోసు హెచ్చరిస్తున్నాడు. తాకట్టు పెట్టబడిన బట్టలను వారికి అప్పగించకుండా వాటిని పరుచుకొని బలిపీఠము దగ్గరే పండుకుంటారు. దీని విషయమై ధర్మశాస్త్రం ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 12-13 వచనాలలో అంటోంది, ఆ మనుష్యుడు బీదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించున్నట్లు సూర్యుడు అస్తమించున్నప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరల అప్పగించాలి. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి అవుతుంది. ఈ నైతిక సూత్రాన్ని ఇశ్రాయేలు మీరినందున దేవుడు ఆ జాతికి తీర్పు విధిస్తాను అంటున్నాడు. దేవుడు ధర్మశాస్త్ర యుగంలో కూడా బీదల పట్ల ఎంతో కనికరము చూపవలసిందని ధనికులకు ఆజ్ఞాపించాడు. బలిపీఠములన్నిటి వద్ద పండుకుంటారు అనగా ఇశ్రాయేలీయులు అనేక బలిపీఠాలను నిర్మించుకున్నారు. దేవుడు వారికి యెరూషలేములో ఒకే ఒక్క బలిపీఠమిచ్చాడు గాని వీరు ఎన్నో బలిపీఠాలు నిర్మించి దేవుని ఆజ్ఞను మీరిన వారయ్యారు. వారు ద్రాక్షరసము కొని తమ దేవుని మందిరములోనే పానము చేస్తారు. వీరి తాగుబోతుతనాన్ని దేవుడు గర్హిస్తున్నాడు. వీరికి దేవాలయమే పానశాల అయింది. దైవదూషణకు వీరు పాల్పడడం ఇదంతా దేవుని దీర్ఘశాంతానికే పరీక్ష అన్నట్లుంది. శ్రోతలు వింటున్నారా? మోయాబు మృత సముద్రానికి తూర్పుగా, ఎదోముకు ఉత్తరంగా, అమ్మోనుకు దక్షిణంగా ఉన్న దేశం. ఇతర జాతుల పట్ల మోయాబుకు విపరీతమైన ద్వేషం, తిరస్కారం. ఎదోము రాజును చంపటమే కాదు, అతని ఎముకలను కూడా చూర్ణం చేశారంటే వారి వైఖరి ఎలాంటిదో మనం గుర్తించగలం. కెరీయోతు మోయాబు రాజధాని నగరం. శత్రు సైన్యాన్ని దేవుడు రానిచ్చి తన సంకల్ప సిద్ధికి వాడుకున్న సందర్భాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఇతర జనుల పాపాలను గురించి తక్కువగానే చెప్పాడు కాని తన స్వంత ప్రజల పాపాలను గురించి ప్రవక్త ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రము గల ప్రజలై ఉండి అన్యులలాగే ప్రవర్తించడం ఎక్కువ శిక్షకు కారణమవుతుంది. అన్య ప్రజల కంటే ఎక్కువగా సత్యం వీరికి తెలుసు గనుక వీరి దోషం దేవుని దృష్టిలో ఎక్కువే. మరింత కఠినమైన శిక్షకు వీరు పాత్రులు. అన్యజాతులను శిక్షించాలని నిశ్చయించుకున్న దేవుడు తన స్వంత ప్రజలను శిక్ష తప్పించుకోనిస్తాడా? యూదావారు వాస్తవం కాని దేవుళ్లను అనుసరించారు. పశ్చాత్తప్తులు కాని యూదావారిని, ఇశ్రాయేలీయులను దేవుడు శిక్షించబోతున్నాడు. దేవుడు ఇశ్రాయేలును పిలిచింది ఎందుకు? పవిత్ర జాతిగా, నీతి న్యాయాలు గల జనముగా, పేదల పట్ల దయ చూపించే ప్రజలుగా ఉండాలని దేవుడు పిలిస్తే వారు చేసిన నిర్వాకమేమిటి? వీరు నీతిమంతులను, పేదలను పీడించారు. తమ లాభం కోసం ఎలాంటి నీచకార్యానికైనా తయారయ్యారు. లంచాలు,
స్వలాభమే తప్ప న్యాయమంటే వారికి ఆసక్తే లేదు. దేవుని శిక్ష అవిధేయులపైకి వస్తుంది, తప్పదు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.